సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అసలు షాకింగ్ ఏంటంటే మన స్మాక్ డౌన్ గురించి మాట్లాడదాం, కానీ మెయిన్ షాకింగ్ ఏంటంటే బాస్, ఈరోజు మా డబ్ల్యూడబ్ల్యూఈ చాలా సూపర్ స్టార్స్కి మా డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసింది, రిలీజ్ చేసింది. ఎస్ బాస్, అంటే ఇదే షాకింగ్ అనే మాట. అంటే ఇప్పుడు రసమైన అయిపోయింది అండ్ ఇలాంటప్పుడు సూపర్ స్టార్స్, చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ అయిపోయినారనేమాట. అండ్ ఆ సూపర్ స్టార్స్లో ఒక మెయిన్ సూపర్ స్టార్ గురించి మాట్లాడితే, ఆ మెయిన్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్, బ్రాన్ స్ట్రోమన్ బాస్. ఎస్, బ్రాన్ స్ట్రోమన్ కి మన డబ్ల్యూడబ్ల్యూ తీసేసింది, రిలీజ్ చేసింది బాస్. నిజంగా స్టిల్ నమ్మలేకపోతున్నా అన్నమాట. చాలా పెద్ద షాకింగ్ ఇది. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే, వీళ్ళు చాలా మంది కామెంట్ చేస్తూనే ఉంటారు, అన్న మన బ్రాన్ స్ట్రోమన్ కి ఏంది డబ్ల్యూడబ్ల్యూ అంత పుష్ ఇస్తలేదు, కొంచెం మంచిగా పుష్ ఇస్తే మంచిగా ఉంటుంది బ్రాన్ స్ట్రోమన్ కానీ. ఈ టైంలో చాలా మంది కామెంట్ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ పుష్ కాదు, డబ్ల్యూడబ్ల్యూ నుంచే బయటికి పుష్ చేసింది అనేమాట, అంటే తీసేసింది అనేమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ మన బ్రాన్ స్ట్రోమన్కి. సో నిజంగా చాలా షాకింగ్ అనేమాట. అండ్ మొత్తం లిస్ట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అండ్ చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ అయినారు, లైక్ మన కటానా ఛాన్స్, కేడెన్ కార్టర్ అండ్ డకోటా కాయ్ బాస్. అంటే మన ఉమెన్ సూపర్ స్టార్స్లో డకోటా కాయ్కి మంచి క్రేజ్ ఉందన్నమాట. అంటే చాలా సూపర్ స్టార్స్, అంటే చాలా మంది ఫ్యాన్స్ డకోటా కాయ్కి ఒక మంచి పుష్లో చూసాం అనుకున్నారన్నమాట. బట్ డకోటా కాయ్ రిలీజ్ అయిపోయింది. బ్రాన్ స్ట్రోమన్ షైనా బెస్లర్ బాస్, షైనా బెస్లర్ రిలీజ్ అనమాట. నిజంగా చాలా షాకింగ్ ఇది. ఇంకా చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు ఇక్కడ, లైక్ మన అంటే జకారా జాక్సన్కి ఇన్ ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ ఉంది అనుకున్నాం. బట్ జకారా జాక్సన్కి రిలీజ్ చేశారనమాట. కొంతమంది దీంట్లో ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ దీంట్లో కొంతమంది మన మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ అనమాట, లైక్ మన కటానా ఛాన్స్, కేడెన్ కార్టర్, డకోటా కాయ్, బ్రాన్ స్ట్రోమన్, షైనా బెస్లర్. నిజంగా ఇది చాలా షాకింగ్ బాస్. ఇప్పుడు ఈ రిలీజ్ పైన మీ రియాక్షన్ ఏంది, మీరు కామెంట్లో చెప్పండి. అంటే బ్రాన్ స్ట్రోమన్ అండ్ డకోటా కాయ్ గురించి మాట్లాడితే వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండే అనమాట, మంచిగా పూజిస్తే ఇంకా మంచి నెక్స్ట్ లెవెల్లో వెళ్తుండే. బట్ సాడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు మా డబ్ల్యూడబ్ల్యూఈలకి డబ్ల్యూడబ్ల్యూ తీసేసింది, రిలీజ్ చేసింది బాస్. సో ఇప్పుడు అంటే కావాలంటే ఈరోజు అంటే సెకండ్ వీడియో చేసి ఈ అప్డేట్కి నేను అంటే ఇప్పుడు ఇది మన అంటే యాక్చువల్లీ ఇది స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో కదా. సో స్మాక్ డౌన్ హైలైట్స్కి సపరేట్ వీడియో చేసి దాని తర్వాత ఈరోజు సాయంత్రం సెకండ్ వీడియో చేసి మీ అందరికీ ఈ రిలీజెస్ గురించి అప్డేట్ ఇవ్వచ్చు. బట్ ఎంతైనా సరే ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు ఈరోజు మార్నింగే ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చిందన్నమాట, అంటే మన సూపర్ స్టార్స్కి డబ్ల్యూడబ్ల్యూ తీసేసినారని. అండ్ ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోని సపరేట్గా చేసి దాని తర్వాత నేను సెకండ్ వీడియోలో ఈ అప్డేట్ ఇస్తుంది. ఎక్కడనో చాలా పెద్ద అన్యాయం అయిపోతుంది అన్నమాట మీ అందరితో. సో అందుకే నేను ఇదే మన స్మాక్ డౌన్ హైలైట్స్లోనే ఈ షాకింగ్ న్యూస్ కవర్ చేసిన అనమాట. అండ్ అంత మంచిగా ఉంటే సెకండ్ వీడియో చేస్తాను ఈరోజు, ఒకవేళ ఇంకేమైనా రూమర్స్ ఇంకేమైనా అప్డేట్ వస్తే. బట్ షాకింగ్ ఏంటంటే బాస్, మన చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ అయిపోయినారు. అండ్ ఇప్పుడు బ్రాన్ స్ట్రోమన్ రిలీజ్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనము మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ అంటే మన జేకబ్ ఫాటు, డేమియన్ ప్రీస్ట్, సోలో సికోా అంటే ఇలా మంచి చిన్న ప్రాబ్లం మనకి చూడడానికి ఓకే అనమాట. అండ్ అక్కడ నుంచి ఎల్ఏ డైరెక్ట్గా నడుచుకుంటా రింగ్లో వచ్చేసినారు బాస్. ఎస్, అంటే ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ది. అండ్ బాస్ మన ఎల్ఏ నైట్ రింగ్లో వచ్చి చెప్పినారు. కరెక్ట్ ఒక వారం ముందు నేను ఇక్కడ రింగ్లో వచ్చి నా యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం నాకు నా రీమ్యాచ్ కావాలని చాలా ఓపెన్ నేను అడిగినానమాట. బట్ నాకు రీమ్యాచ్ అయితే ఇవ్వలేదు, కానీ నాకు ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఇచ్చినారనమాట. అండ్ సరే అని చెప్పి నేను ఆ నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఫైట్ చేస్తున్నప్పుడు అంటే సోలో సికోవా ఆ మ్యాచ్ మధ్యలో వచ్చేసినాడు అనమాట, జేకబ్ ఫాటు ఆ మ్యాచ్ మధ్యలో వచ్చేసినాడు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన డేమియన్ ప్రీస్ట్ అక్కడ వచ్చిండు. అండ్ నాకు డేమియన్ ప్రీస్ట్తో ఎలాంటి ప్రాబ్లం లేదని ఈ టైంలో మాట్లాడుతుంటారు అనమాట. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డేమియన్ ప్రీస్ట్ది. అండ్ డేమియన్ ప్రీస్ట్ వచ్చి చెప్పినారు, చూడు ఎల్ఏ నైట్ నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, అంటే మన మధ్యలో ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట, మనం కూలే ఉన్నాం. బట్ ఏంటంటే డ్రూ మ్యాకింటర్తో కొంచెం ప్రాబ్లం ఉండే నాకు. ఎందుకంటే చూడు ఇప్పుడు డ్రూ మ్యాకింటర్ నాకు రెసల్మేనియాలో ఓడిపించేసిండు, సరే అంత బాగానే ఉండే, నేను మూవ్ ఆన్ చేద్దాం అనుకున్నాను. బట్ అయినా సరే నాకు ఓడిపించిన తర్వాత డ్రూ మ్యాకింటైర్ నా గురించి ఇష్టమైనట్టు వాగుతున్నాడు, నా ఫ్యామిలీ గురించి మాట్లాడినాడు అన్నమాట. సో అందుకనే లాస్ట్ వీక్ వచ్చి డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినాను. ఈ టైప్లో మన డేమియన్ ప్రీస్ట్ చెప్పినారన్నమాట. ఎల్ఏ నైట్ ఏమన్నారంటే, ఇప్పుడు నువ్వు వచ్చి అటాక్ చేసినా
అక్కడ ఏమైపోయింది అంటే మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట అని ఈ టైప్లో మన ఎలినైట్ చెప్పినారు. సో అప్పుడే మన డేమియన్ ప్రిస్ట్ ఏమన్నారంటే ఏంది సోలో సికో నీకు మ్యాచ్ మధ్యలో వచ్చి ఫస్ట్ సమ్మన్ స్పైక్ ఇచ్చి పడేసిన అనమాట. అంటే నేను ఒక టైప్ నీకు కాపాడినా లేదంటే నీకు క్లెయిమ్ ఓవర్ పడుతుండే 1 2 3 కౌంట్ అయిపోతుండే ఈ టైప్లో అంటే మొత్తం మాట చాలా జరిగిందన్నమాట. అంటే నువ్వెంత నేనెంత అన్నట్టు వీళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ ఫైనల్లీ అక్కడ ఏమైందంటే ఇలా మధ్యలో మ్యాచ్ సెట్ అయిపోయింది బాస్. ఎస్ అంటే మనకి ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ ఎలి నైట్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండేది. బట్ ఈ మ్యాచ్ మధ్యలో సోలో సికో వచ్చి అటాక్ చేసిన అనమాట. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ దాని తర్వాత మన డేమియన్ అండ్ ఎలి నైట్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తుంటారు మన సోలో సికో పైన. అప్పుడు ఇక్కడ మన జేకబ్ ఫాట్ వచ్చేసినారు. అండ్ ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ అక్కడ జేకబ్ ఫాట్ అండ్ సోలో సికో అది ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఫ్రాక్సియం వర్సెస్ ది ప్రిటీ డెడ్లీ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన ఫ్రాక్సియం. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన నాయా జాజ్. అండ్ మన నాయా జాజ్ రింగ్లో రాగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలామంది బూ చేస్తుంటారు, కొంతమంది చీర్ చేస్తుంటారు. సో అప్పుడే మన నాయా జాజ్ ఏమని చెప్పిందంటే ఓ మీరందరూ నన్ను చాలా మిస్ చేసినట్టు ఉన్నారు, సో అందుకని ఇంత మంచిగా వెల్కమ్ చేస్తున్నారని చెప్పి అనమాట. నిజంగా చాలా నచ్చిందని చెప్పింది మన నాయా జాజ్. అండ్ నాయా జాజ్ ఏమని చెప్పాడు చూడండి, ఇప్పుడు నేను కొంచెం టైంలో నేను బ్రేక్లో ఉన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళినా అనమాట. నేను చాలా ఆలోచించాను, మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చిన అనమాట. అండ్ నేను లేనప్పుడు ఈ టిఫిన్ చాలా చేసింది అనమాట ఇక్కడ ఈ టైప్లో మన జాస్ మాట్లాడుతుంటే. సో అప్పుడు ఇక్కడ టిఫిన్ వచ్చింది. అండ్ టిఫిన్ వచ్చి ఏమని చెప్పింది అంటే ఇప్పుడు నేను పాత టిఫిన్ కాదు నా జాస్, అంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు ఎక్రియనికి నువ్వు ఇష్టం ఉన్నట్టు చేయనికి అని నేను పాత టిఫిన్ కాదనేమాట. ఇప్పుడు అంత ఈజీ కాదు నాకు ఓడిపోయడం అని ఈ టైప్లో మన టిఫిన్ మాట్లాడింది అనమాట. అండ్ బాస్ అప్పుడే అక్కడ నయోమి వచ్చింది. నయోమి వచ్చి ఏమని చెప్పింది అంటే హే చూడండి, అంటే ఇప్పుడు నేను నా జాస్ ఎంకల పడినప్పుడు టిఫిన్ నువ్వు చాలా మధ్యలో వచ్చినానమాట. కోలను మధ్యలో రాకపోతే నేను ఎప్పుడో నేను నా జాస్ ఓడిపించేస్తుండే. సో అందుకనే అసలు టిఫిన్ నువ్వు మారిపోలేదు. ఇక్కడ ఎవరైనా మారిపోయినారంటే నేను మారిపోయినా, నేను ఇప్పుడు పాత నయోమిని కాదని ఈ టైప్ మన నయోమి మాట్లాడుతుంటే అనమాట. అండ్ బాస్ అప్పుడు ఇక్కడ మన జేడ్ కార్గిల్ వచ్చింది. అండ్ జేడ్ కార్గిల్ రాగానే బాస్ మనకి ఇలా మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికాయనమాట. సో అప్పుడక్కడ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చి ఏమని చెప్పినారంటే సరే ఒక పని చేద్దాం, ఈరోజు మీ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ పెడదామని ఈ టైంలో మన నిక్ ఆల్డిస్ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి టిఫినీ జేడ్ కార్గిల్ వర్సెస్ నాయా జాస్ అండ్ మన నయోమి మధ్యలో మనకి మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అనమాట. అండ్ అంతేకాదు మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే మనకి ఏం అర్థమవుతుంది అంటే మేబీ ఇలా మధ్యలో ఒక ఫెటల్ ఫర్ ఏ మ్యాచ్ మేబీ సంథింగ్ కావచ్చు. ఎందుకంటే ఇలా సెగ్మెంట్ జరిగినప్పుడు మన నాయా జాస్ అంటే నువ్వు నాకు రీమ్యాచ్ ఇస్తున్నావు ఆ టిఫిన్ అని ఈ టైప్ అడిగానమాట. సో అప్పుడు మన టిఫిన్ ఏమని చెప్పింది అంటే రీమ్యాచ్ అంటే మ్యాచ్ నేను బుక్ చేయను, బట్ ఎక్కడైనా సరే ఎనీ టైం ఎనీవేర్ నేను వచ్చి నీతో ఫైట్ చేయక రెడీ అన్నట్టు ఈ టైప్ టిఫిన్ చెప్పింది అనమాట. సో చూస్తుంటే ఏమర్థమైందంటే మేబీ ఇలా మధ్యలో ఇన్ ఫ్యూచర్లో ఒక ఫెటల్ 4-way మ్యాచ్ కావచ్చు, అది మన ఉమెన్స్ WWE ఛాంపియన్షిప్ కోసం, లేదంటే ఒక సింగిల్స్ మ్యాచ్ కావచ్చు అనమాట. సో చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు స్టిల్ ఇలా మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉందనమాట. సో నెక్స్ట్ మనకి ద మిస్ వర్సెస్ మన అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే అనమాట. అండ్ అలిస్టర్ బ్లాక్ ఫైనల్ ఇప్పుడు బ్యాక్, అంటే లాస్ట్ వీక్ రిటర్న్ చేసినారు. ఈ రోజు ఏమో మన మంచి ఇన్ రింగ్ యాక్షన్ అంటే మన మ్యాచ్లో ఫైట్ చేసిన అనమాట. చాలా మంచి అనిపించింది. ఈ మ్యాచ్ మధ్యలో మన కార్మెలో హేస్ కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు అనమాట. బట్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన అలిస్టర్ బ్లాక్. అండ్ దాని తర్వాత కార్మెలో హేస్ అటాక్ చేద్దాం అనుకున్నట్టు ఉన్నారు. అంటే మన అలిస్టర్ బ్లాక్ అంటే రింగ్లో వచ్చిన బట్ ఒకసారి మన అలిస్టర్ బ్లాక్ రింగ్లో ఇట్లా కూర్చున్నారు అనమాట. సో ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు, కార్మెలో హేస్ అండ్ మన అలిస్టర్ బ్లాక్. అండ్ బాస్ ఇంకేముండే ఇలా మధ్యలో ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన న్యూ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ జెలినా వేగా వర్సెస్ పైపర్ నివిన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికిన. రింగ్ సైడ్ చెల్సీ అంటే ఇలా టీం మొత్తం ఉంటాయన్నమాట, పైపర్ నివిన్ టీం. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం తమాషాలు జరిగినాయన్నమాట. లైక్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన చెల్సీ గ్రీన్ అంటే రింగ్ ఏప్రిల్ పైన ఇళ్ళపడి అంటే కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాయన్నమాట. సో అప్పుడు అంటే అనుకుంటా మన పైపర్ నివినే తాకిందనమాట చెల్సీ గ్రీన్కి. సో దీని లాభం లేపి రోలప్ చేసి మన జెలినా వేగా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జెలినా వేగా.
సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికో ఆల్డ్రిచ్, జేకబ్ ఫాటు అండ్ సోలో సికోవా కనిపించినారనమాట. అండ్ మన నికో ఆల్డ్రిచ్ ఏమని చెప్పినారంటే, హే సోలో సికోవా నువ్వు ఊకే 2 వారాల నుంచి ఇలా మ్యాచ్ మధ్య ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నావు అని చెప్పినప్పుడు మన సోలో సికోవా ఏమని చెప్పినట్టు, ఏంది లాస్ట్ వీక్ నేను ఇంటరప్ట్ చేసినాను బట్ మ్యాచ్ ఎవరి వల్ల డిస్క్వాలిఫై అయింది, డేమియన్ ప్రిస్ట్ వల్ల డిస్క్వాలిఫై అయిందనమాట అని ఈ టైప్లో మన సోలో సికోవా చెప్తుంటారు. సో అప్పుడు ఇక మన నికో ఆల్డ్రిచ్ ఏమన్నారంటే, సరే ఒక పని చేద్దాము, బ్యాక్ లాష్ కోసం ఒక మ్యాచ్ సెట్ చేద్దాం. అండ్ ఆ మ్యాచ్ ఏంటంటే మన జేకబ్ ఫాటు వర్సెస్ ఎలే నైట్ వర్సెస్ మన డేమియన్ ప్రిస్ట్ అనమాట, ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అని చెప్పినారు. సో అప్పుడు సోలో సికోవా ఏమన్నారంటే, ఏంది ట్రిపుల్ థ్రెట్ మ్యాచా, ఒక లెక్కలో చూస్తే డ్రూ మ్యాకింటైర్కి నువ్వు అవకాశం ఇవ్వాలన్నమాట. డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ ఉంటుంది, ఎందుకంటే టెక్నికలీ అంటే మన డ్రూ మ్యాకింటైర్ గెలిచింది కదా నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ లాస్ట్ వీక్ అని ఈ టైప్లో సోలో సికోవా చెప్పినప్పుడు అప్పుడు నికో ఆల్డ్రిచ్ ఏమన్నారంటే, హే కరెక్టే సోలో సికోవా నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు, ఒక లెక్కలో చూస్తే మన డ్రూ మ్యాకింటైర్కి అవకాశం దొరకాలి. సో సరే ఒక పని చేద్దాం, ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఇక మీరు మర్చిపోండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఫైటల్ 4-way మ్యాచ్ సెట్ చేస్తున్నాను మన బ్యాక్ లాష్లో అని చాలా క్లియర్లీ చెప్పేస్తున్నారు బాస్. ఎస్ అంటే బ్యాక్ లాష్ కోసం ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. జేకబ్ ఫాటు వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ఎలే నైట్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ కన్ఫర్మ్ చేయగానే మన జేకబ్ ఫాటు ఇక కొంచెం కోపంలో చూసినారు సోలో సికోవా సైడ్. అండ్ జేకబ్ ఫాటు నికో ఆల్డ్రిచ్కి ఏమన్నారు అంటే, చూడు నో మ్యాటర్ అంటే మీరు ఎంతమందికి తీసుకురండి, అంటే మీరు నా మ్యాచ్ ఎవరితోనే పెట్టి ఎంతమంది వచ్చినా సరే అందరూ తొక్కేస్తాను చెప్పినా అనమాట. అంటే క్లియర్ చెప్పినట్టు తిట్టినారు అనమాట. అక్కడ క్లియర్ చెప్పేసినారు జేకబ్ ఫాటు ఎవరు వచ్చినా అంటే ఎవరు వచ్చినా సరే ఇక్కడ గెలిచి నేను అన్నట్టు మాట్లాడేసినారు. అండ్ సోలో సికోవాకి అర్థమైంది అన్నట్టు అక్కడ చెప్పి వెళ్ళిపోయినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ సోలో సికోవా జేకబ్ ఫాటు మధ్యలో ఒక ప్రాబ్లం అనేది స్లోలీ స్టార్ట్ అవుతుంది బాస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. సో ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చేరేసినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి చెప్పినారు, అంటే ఆల్రెడీ 2 గంటలు అయిపోయింది స్మాక్ డౌన్ స్టార్ట్ అయ్యి, బట్ అయినా సరే వెల్కమ్ టు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ అని మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత మన ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, జాన్ సీనా అంటే జాన్ సీనాకి ఎవరు చూడలేరు అనేమాట. నిజం చెప్పాలంటే నేను చూడలేదు, ఎందుకంటే చూడండి ఇప్పుడు 20 సంవత్సరాలు పట్టాయి అనమాట. ఇప్పుడు జాన్ సీనాది ఒక అస్సలైన రూపము మనందరూ తెలియడానికి అంటే 20 సంవత్సరాలు పట్టింది అనమాట. అండ్ ఒక లెక్కలో చూస్తే నాకు ముందే తెలుసు జాన్ సీనా ఒక పెద్ద సెల్ఫిష్, జాన్ సీనా అంటే మొత్తం ఇష్టం చేస్తాను నాకు ముందే తెలుసు అనమాట అని మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. సో అప్పుడే కూడా ఉన్న ఫ్యాన్స్ అందరూ జాన్ సీనా సగం ఈ టైప్లో చాంట్ చేసినారు. సో అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, ఇప్పుడు జాన్ సీనా ఇప్పుడు ఒక న్యూ షైనింగ్ టాయ్ అనమాట, అంటే పపెట్ మాస్టర్ ఆడుకుంటారు కదా అలాంటి టాయ్ కొంచెం ఎక్కిరిచినారనమాట. అని దాని తర్వాత మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు, జాన్ సీనా 8 సంవత్సరాల నుంచి ఒక కార్టూన్ క్యారెక్టర్ ప్లే చేస్తుండే అనమాట. అంటే ఈ పీజీ ఏరాది మొత్తం బాగా లాభం లేపి ఒక కార్టూన్ క్యారెక్టర్ ప్లే చేసిండు అనమాట. బట్ మీరు నా గురించి మాట్లాడితే నేను ఇన్ని సంవత్సరాల నుంచి అంటే నేను రియల్ లైఫ్ ఎట్లున్నానో అట్లనే నేను మీ అందరి ముందు ఉండడానికి ట్రై చేసినా అనమాట. అండ్ జాన్ సీనా గురించి మాట్లాడితే జాన్ సీనా ఇక్కడ ఎవరి గురించి అంత ఆలోచించలేదు, ఎవరికి అంత పట్టించుకోలేదు. బ్యాక్ స్టేజ్ చాలామంది సూపర్ స్టార్ అంత పట్టించుకోలేదు అనమాట. జాన్ సీనా అసలు ఎవరికైనా పట్టించుకుంటా అంటే ఓన్లీ తన గురించి ఆలోచించడం అనమాట. అండ్ జాన్ సీనా బాగానే లాభం లేపినమాట. కావాలని మీ అందరి ముందు ఎవరి నెల ఒక న్యూ టీషర్ట్ తీసుకొస్తుండనమాట. అండ్ ఆ న్యూ టీషర్ట్ అంటే హ్యాండ్ బ్యాండ్, హెడ్ బ్యాండ్, నెక్ బ్యాండ్ అంటే ఇవన్నీ తీసుకొస్తుండనమాట. అండ్ మీ అందరూ చాలా దబాయించి కొన్నారనమాట. అవన్నీ టీషర్ట్స్ మర్చెండైజ్ చాలా కొన్నారు మీరు, ఎందుకంటే మీరు చాలా లవ్ చేస్తుండే జాన్ సీనాకి, అందుకే మీరు కొన్నారు. అంటే చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువ కొన్నారన్నమాట. చిన్నపిల్లలు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇదే చిన్న పిల్లల గురించి ఏం మాట్లాడిండు లాస్ట్ వీక్ జాన్ సీనా. అంటే జాన్ సీనాకి అసలు రియల్ లైఫ్లో అంటే పిల్లలు లేరన్నమాట. సో ఎందుకు పిల్లలు లేరంటే జాన్ సీనా ఏమని ఆన్సర్ ఇచ్చిండు అంటే, నేను మీ అందరు కిడ్స్కి అంటే మీ అందరు పిల్లలకి అంటే పెంచడంలో బిజీ ఉండే అనమాట జాన్ సీనా. సో అందుకనే రియల్ లైఫ్లో పిల్లలు లేరని ఈ టైప్లో ఆన్సర్ ఇచ్చిండనమాట. అండ్ గాయస్ అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ చాలా జబరస్ ఆన్సర్ ఇచ్చినారు అంటే ఆ మాటకి. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, చూడు జాన్ సీనా అసలు నువ్వు ఇలా పిల్లలకి కాదు నువ్వు పెంచింది, అసలు నువ్వు పెంచినావు అంటే నీ మర్చెండైజ్ టీషర్ట్స్ ప్రైస్ రేట్ నువ్వు పెంచినావు అనమాట. అండ్ పాపం అంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అంటే ఫ్యాన్స్ అందరు అలా పిల్లలకి నీ టీషర్ట్ నీ మర్చెండైజ్ ఇప్పని చాలా కష్టపడ్డారు అన్నమాట, చాలా కష్టపడ్డారు. అప్పుడే ఈ పిల్లలు నీ టీషర్ట్ మర్చెండైజ్ ఇవన్నీ కొన్నారని ఈ టైప్లో చాలా సాలిడ్ రిప్లై ఇచ్చినారన్నమాట మన ర్యాండీ ఆర్టన్ జాన్ సీనాకి. అండ్ ర్యాండీ ఆర్టన్ ఇంకేమన్నారంటే, జాన్ సీనా ఇప్పుడు తన ఆత్మకి అమ్మేసినాడు. అని నిజం చెప్పాలంటే జస్ట్ ఒక రీజన్ అనమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే 20 సంవత్సరాల నుంచి ఈ పని అంటే ఎప్పటి నుంచి చేస్తుండనమాట. 20 సంవత్సరాల నుంచి ఆత్మ అమ్మడం ఇవన్నీ ఎప్పటి నుంచి చేస్తుండనమాట మన జాన్ సీనా. అండ్ హస్సల్, లాయల్టీ, రెస్పెక్ట్ అంటే నేను కరెక్ట్గా చెప్తున్నానా ఈ టైప్లో ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ హస్సల్ గురించి మాట్లాడితే ప్రతిరోజు మన జాన్ సీనాకి హస్సల్ ఇయనికి రెడీ అనమాట. బట్ ఒక లాయల్టీ గురించి మాట్లాడితే, ఒక రెస్పెక్ట్ గురించి మాట్లాడితే అది లేదన్నమాట. అసలు ఎక్కడ ఉంది లాయల్టీ
లాయల్టీ రెస్పెక్ట్ ఎక్కడ ఉందని ఈ టైప్ చెప్పినాడు అనమాట. అండ్ ఏమన్నాడంటే జాన్ సీనా నువ్వు ఏమన్నా లాస్ట్ వీక్ నువ్వు నా ఫ్యామిలీ అంటే నువ్వు నా హిస్టరీ మొత్తం తుడిపేస్తావు, అంత సీన్ లేదు బాబు, అర్థమవుతుందా, అంటే నా డెడ్ బాడీకి వెళ్ళి నువ్వు వెళ్ళాలన్నమాట అంత చేయాలంటే. అండ్ ఇప్పుడు నా హోమ్ టౌన్లో బ్యాక్లాష్లో నా ఫ్యామిలీ ముందు, నా భార్య ముందు, నా పిల్లల ముందు, నా ఫ్రెండ్స్ ముందు, అందరి ముందు నేను చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక లాస్ట్ రియల్ ఛాంపియన్వి కాదు, నువ్వు జస్ట్ ఏంటంటే ఒక లేటెస్ట్ లెజెండ్ అనేమాట. అండ్ నేను ఒక లెజెండ్ కిల్లర్ని అంటే ఇక్కడ క్లియర్గా చెప్పినారనేమాట. మన ర్యాండీ ఆర్టన్ అంటే లెజెండ్ కిల్లర్ అని చెప్పలేదు, బట్ మనం అర్థం చేసుకోవచ్చు ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే నువ్వు ఒక లేటెస్ట్ లెజెండ్ అండ్ నేను నీకు కిందికి తీసుకొస్తాను చెప్పినా అనమాట. అంటే కూడా చాలా క్లియర్లీ మన లెజెండ్ కిల్లర్ క్యారెక్టర్ని అక్కడ చాలా క్లియర్లీ మన ర్యాండీ ఆర్టన్ అక్కడ ఓపెన్ చేశారనమాట. అంటే అంటే ఈ మధ్యలో ర్యాండీ ఆర్టన్ది ఆ లెజెండ్ కిల్లర్ క్యారెక్టర్ అనేది అంత కనిపిస్తలేదు, బట్ ఇప్పుడు చాలా క్లియర్లీ చెప్పేసినారు నువ్వు ఒక లెజెండ్ అండ్ నేను కిందికి తీసుకొస్తాను. అండ్ నేను నీకు నా ఫ్యామిలీ ముందు అందరి ముందు అంటే నా ఆర్టన్ లెగసీ నేను ఫ్యూచర్ లెగసీ ముందు నేను అందరి ముందు నేను నీకు చాలా భయంకరంగా ఇచ్చేస్తాను, నీకు పంట్ కిక్ కొడతా అని చెప్పిన పంట్ కిక్ ఇచ్చి పడేస్తానన్నమాట. మన జాన్ సీనా అంటే మామూలుగా ఉండదు, ఈ బ్యాక్లాష్లో చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను. ఈ టైంలో మన ర్యాండీ ఆర్టన్ వార్నింగ్ ఇచ్చేసినారు మన జాన్ సీనాకి. అండ్ బాస్ ఇంకేముండే మన ర్యాండీ ఆర్టన్ది సెగ్మెంట్ ఇక్కడే అయిపోయింది, సాలిడ్ సెగ్మెంట్ ఉండే బాస్, బాగానే వార్నింగ్ ఇచ్చినారు మన ర్యాండీ ఆర్టన్. సో ఈ సెగ్మెంట్ పై మీ రియాక్షన్ మీరు కామెంట్ చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకి మన శాంటోస్ ఎస్కోబార్ వర్సెస్ మన రే ఫినిక్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన రే ఫినిక్స్. అండ్ బాస్ ఇంకొకటి ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు మన ఆర్ట్రూత్ వచ్చినారు ర్యాండీ ఆర్టన్ ముందు. అండ్ ఆర్ట్రూత్ వచ్చి ఏమని చెప్పినా అంటే హే ర్యాండీ ఆర్టన్ నీకు అసలు ఛాన్స్ లేదన్నమాట, అంటే నువ్వు నా చిన్నప్పుడు హీరో జాన్ సీనాకి నువ్వు ఓడిపియలేవన్నమాట, జాన్ సీనా నీకు బ్యాక్లాష్లో ఓడిపించేస్తాడని ఈ టైప్లో మన ఆర్ట్రూత్ చెప్పినారు. సో అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ హే అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నప్పుడు అంటే ఇదే నిజం అని ఈ టైప్లో మన ఆర్ట్రూత్ చెప్పినారు. సో అప్పుడు జిమ్మీ ఊస్ వచ్చి ర్యాండీ ఆర్టన్ చెప్పినారనమాట, నీకు తెలుసు కదా ఆర్ట్రూత్ గురించి అని చెప్పినారు. సో అప్పుడు మన ర్యాండీ ఆర్టన్ వెళ్ళిపోయినారు. సో అప్పుడు మన జిమ్మీ ఊస్ చెప్పినారు అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఆర్ట్రూత్కి చెప్పినప్పుడు మన ఆర్ట్రూత్ ఏమన్నా అంటే అవును ఇది నిజమే, అంటే నిజం చెప్పాలంటే మన జాన్ సీనాకి ఏమని చెప్పిండు అంటే జాన్ సీనా లాస్ట్ రియల్ ఛాంపియన్ అనమాట. అండ్ జాన్ సీనా ఎప్పుడు అబద్ధం చెప్పాడు, జాన్ సీనా చెప్పింది చేసి చూపిస్తాడు అన్నట్టు ఈ టైంలో మన ఆర్ట్రూత్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ నీ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఆర్ట్రూత్ ఈ మధ్యలో కొంచెం బ్యాక్ స్టేజ్ కనిపిస్తున్నారు, జాన్ సీనా సైడ్లో కనిపిస్తున్నారు, అంటే ఎప్పటి నుంచో జాన్ సీనా సైడ్ ఉన్నారన్నమాట, చిన్నప్పుడు హీరో అని చెప్తారన్నమాట జాన్ సీనాకి. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆర్ట్రూత్ అండ్ జాన్ సీనాకి అంటే ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా లేదంటే మన జాన్ సీనా టీంలో ఆర్ట్రూత్ చూపిస్తే చాలా కిరాక్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్లో చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మన నాజాస్ నయోమి వర్సెస్ టిఫనీ అండ్ జేడ్ కార్గిల్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికాయి అనమాట. ఈ మ్యాచ్ బాగానే ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో జేడ్ కార్గిల్ అండ్ టిఫనీ గెలిచినారు. జేడ్ కార్గిల్ ఆ టైటిల్ లేపిందనమాట, బట్ ఏంటంటే ఇంకా నుంచి మన నయోమి వచ్చి ఇలా అటాక్ చేసి ఆ టైటిల్ పైకి లేపిందనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెకండ్ మొత్తము బ్రాల్ ఇక్కడనే అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో బాస్ మీకు ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది, స్పెషల్లీ అంటే మా సూపర్ స్టార్ రిలీజ్ అయినారు. సో ఈ రిలీజెస్ పైన మీ రియాక్షన్ మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు guys, bye.